హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కారు డ్రైవర్ను దారుణంగా హత్య చేశాడు. యూసఫ్గూడ చెక్ పోస్ట్ దగ్గర సాయి కళ్యాణ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ టెర్రస్ పై నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో గమనించిన అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు జవహర్ నగర్కు చెందిన నాగరాజుగా అనుమానించిన పోలీసులు అతని భార్యను తీసుకొచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ సమయంలో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్లారు ఆరా తీశారు. ఈ నెల 17న 2 యువకులు లోపలికి వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత ఒకరు మాత్రమే బయటకు వచ్చారని స్థానికుల ద్వారా తెలుసుకున్నారు. సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్కు సుకృత్కు ఎలాంటి సంబంధం లేదు. అయితే అపార్ట్మెంట్లో ఎలాంటి సెక్యూరిటీ లేదు. మద్యం సేవించడానికి అపార్ట్మెంట్కి వచ్చి టెర్రస్ పైకి వెళ్లారు. అక్కడే మద్యం సేవించారు. ఆ టైంలో ఏం జరిగిందో తెలియదు కానీ నాగరాజు దారుణ హత్యకు గురయ్యాడు. సుకృత్ నాగరాజుతో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగేవారు. సుకృత్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళేవాడు. ఎప్పట్లాగే యజమానికి కొడుకుతో నాగరాజుతో కలిసి వెళ్ళాడు. కారులో కొంత దూరం వెళ్లిన తర్వాత సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్ దగ్గరకు కారు ఆపమన్నాడు సుకృత్. అక్కడ సెక్యూరిటీ లేరని తెలుసుకున్న సుకృత్ నాగరాజును టెర్రస్ పైకి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం బాటిల్ పగలగొట్టి నాగరాజును విచక్షణారహితంగా పొడిచాడు సుకృత్. నాగరాజు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. జరిగిన హత్య కేసులో సాయి కళ్యాణ్ రెసిడెన్సీ యూసుఫ్గూడలో ఉన్న అపార్ట్మెంట్ పైన టెర్రస్పై జరిగిన నాగరాజు అనే వ్యక్తి డ్రైవర్ హత్య కేసులో మాకు వారి ఓనర్ కొడుకైన అతని డ్రైవరు వారి ఓనర్ కొడుకైన వెంకట్ సుక్రూపై ప్రాథమిక ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడున్న మనకు వీడియో ఫుటేజ్ని ఆధారంగా కొన్ని ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఈ వెంకట శుక్రు యొక్క ఇన్వాల్వ్మెంట్ మాకు తెలుస్తూ ఉంది. ఇంకా ఎవరిదైనా కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా అని కూడా మేము ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇంకా రకరకాల అభియోగాలు వస్తున్నాయి. వాళ్ళ ఫాదర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందని కొంతమంది చెప్తా ఉన్నారు. మరి దానికి శాస్త్రీయ ఆధారాలు కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటిని సేకరించిన తర్వాత డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. డెడ్ బాడీకి కవర్ చుట్టి లాక్కు రావడానికి ప్రయత్నించాడు. అయితే ఎవరైనా చూస్తారేమోనని భయపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత సుకృత్ కిందకొచ్చి ఓ ఫ్లాట్ ముందు తచ్చాడాడు. ఆ సమయంలో టీషర్ట్ షార్ట్ వేసుకుని సుకృత్ ఉన్నాడు. ఆ ఇంటి యజమానికి బయటకు వచ్చి ప్రశ్నించగా సుకృత్ మెట్ల నుంచి కిందకు వెళ్లిపోయాడు. సుకృత్ తండ్రి ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, అతని భార్య విడివిడిగా ఉంటున్నారు. వెంకటేశ్వరరావు భార్య దగ్గర 2 సంవత్సరాల నుంచి నాగరాజు కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సూర్యాపేటకు సమీపంలోని దుబ్బతండాకు చెందిన నాగరాజు పొట్టకోటి కోసం హైదరాబాద్కు వచ్చాడు. రెహమత్ నగర్లోని జవహర్ నగర్లో భార్య పిల్లలతో కలిసి ఉంటున్నాడు. దుబ్బతండాకు చెందిన నాగరాజు తల్లిదండ్రులను పుట్టిన ఊరిని వదిలి పొట్టకోటు కోసం హైదరాబాద్కు వచ్చాడు. ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావు భార్య దగ్గర కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. యజమాని దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసేవాడు. యజమాని ఆమె కొడుకు సుకృతిని ఎంతగానో గౌరవించేవాడు. అర్ధరాత్రి సమయంలో కూడా సుకృతి వచ్చి నాగరాజును తీసుకుని వెళ్ళేవాడు. ఆ రోజు కూడా అలాగే వెళ్ళాడు. కానీ నాగరాజుని దారుణంగా హత్య చేశాడు సుకృత్.
నాగరాజుకి భార్య, 2 పిల్లలున్నారు. 2 రోజులుగా నాగరాజు ఇంటికి రాకపోవడంతో నాన్న కోసం ఎంతగానో ఏడ్చారు పిల్లలు. నాన్న వచ్చేటప్పుడు బొమ్మలు తీసుకొస్తారని చెప్పి పిల్లల్ని సముదాయించింది. కానీ ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు. ఐఏఎస్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు భార్య దగ్గర తన భర్త 2 సంవత్సరాలుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడని నాగరాజు భార్య చెబుతోంది. సుకృత ఉన్నట్టు తన భర్త చివరిసారిగా ఫోన్ చేశాడని, అతనే ఈ హత్య చేసి ఉంటాడని నాగరాజు భార్య ఆరోపిస్తోంది. నాగరాజు మర్డర్ జరిగిన సాయి కళ్యాణ్ అపార్ట్మెంట్ టెర్రస్ నుంచి మా ప్రతినిధి ప్రత్యూష మరిన్ని వివరాలు అందిస్తారు. ఇదే ప్లేస్లో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు వెంకట సుకృత్ తన కార్ డ్రైవర్ నాగరాజుని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇంకా రక్తం మరకలు కూడా అక్కడ అలాగే ఉన్నాయి. ఆ ఇద్దరికి కూడా ఈ హత్య జరిగిన అపార్ట్మెంట్తో ఎటువంటి సంబంధం లేదు. కేవలం ఇక్కడ సెక్యూరిటీ లేదనే విషయాన్ని గమనించి ఇద్దరు మద్యం సేవించడానికి ఈ అపార్ట్మెంట్ టెర్రస్ పైకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ మద్యం సేవించిన మత్తులో ఇద్దరి మధ్య ఏదైనా ఘర్షణ జరిగిందా, అయినా ఒక డ్రైవర్ని తనకి కంపెనీ ఇచ్చేందుకు సుకృత్ ఎందుకు తీసుకొచ్చాడు, తనకి ఎవరు ఫ్రెండ్స్ లేరా, ఇద్దరు అసలు ఈ అపార్ట్మెంట్కి ఎందుకు వచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు చాలా సందేహాలు మనకు కలిగిస్తున్నాయి. అయితే కేవలం ఇక్కడ సెక్యూరిటీ లేకపోవడం అదునుగా చూసుకుని వీరిద్దరు కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చారనే విషయం అర్థమవుతోంది. ఇదే ప్లేస్లో ఇద్దరు కూర్చుని మద్యం సేవించిన తర్వాత ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తిందో మరి ఏం జరిగిందో తెలియదు. సుకృత్ నాగరాజుని అత్యంత దారుణంగా చంపేశాడు. చంపిన తర్వాత డెడ్ బాడీని ఇక్కడే వదిలేసి ఈ గోని పట్ట ఏదైతే ఉందో ఇది దానిపైన కప్పేసి వెళ్ళిపోయాడు. ఒక రోజు మొత్తం కూడా అంటే శుక్రవారం రాత్రి సంఘటన జరిగితే శనివారం రాత్రి వరకు కూడా ఇది వెలుగులోకి రాలేదు. అపార్ట్మెంట్ వాసులు కూడా దీన్ని ఎవరు కూడా పసిగట్టలేకపోయారు. ఎందుకంటే పెద్దగా పైకి ఎవరు రారు కాబట్టి గోని పట్టకుండా రక్తం మార్కులు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఈ పట్టాని నాగరాజు డెడ్ బాడీపై కప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ శనివారం రాత్రి ఆ డెడ్ బాడీని ఇక్కడి నుంచి తరలించాలనే ప్లాన్తో మళ్ళీ సుకృత్ వచ్చాడు. ఇక్కడ డెడ్ బాడీని ఒక గోను సంచిలో ప్యాక్ చేసిన తర్వాత ఇదే మెట్ల గుండా కిందకి తీసుకువెళ్దాం అనుకున్నాడు. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇదే ప్లేస్లో కరెక్ట్గా ఈ స్టెప్ మీద తను డెడ్ బాడీని పట్టుకుని నుంచున్నాడు. ఇంతలో ఆ సౌండ్ గమనించారు పక్కింటి వాళ్ళు. తలుపులు తీసి బయటకు వచ్చే టైంకి సుకృత్ ఆ డెడ్ బాడీని తీసుకుని ఈ స్టెప్స్ గుండా కిందకు వచ్చాడు. ఇక్కడ సీసీ కెమెరా మనం చూడొచ్చు. ఈ సీసీ కెమెరాలోనే సుకృత్ అలాగే డ్రైవర్ నాగరాజుకు సంబంధించిన దృశ్యాలు కూడా రికార్డ్ అయ్యాయి. అండ్ ఈ ఇంటి ముందు ఎగ్జాక్ట్గా సుకృత్ నుంచుని ఉన్నాడు. దానికి సంబంధించిన సీసీ కెమెరా విజువల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. సుకృత్ ఒక టీ-షర్ట్ షార్ట్లో ఇక్కడ నుంచుని ఉన్నాడు. సరిగ్గా అదే టైంకి ఈ ఇంట్లో ఉన్న యజమాని ఎవరైతే ఉన్నారో సౌండ్ రావడంతో సుకృత్ని బయటకు వచ్చి ఎవరు నువ్వు అని అడిగితే పైన నేను వాకింగ్ చేస్తానని ఏదో కల్లిబుల్లి మాటలు చెప్పే ప్రయత్నాలు చేశాడు. ఆ చేతిలో ఉన్న బ్యాగ్ ఏంటి అని అడిగితే సుకృత్ కంగారు పడి అప్పటికప్పుడు స్టెప్స్ మించి కిందకు వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. తర్వాత ఆ బ్యాగ్ అనుమానాస్పదంగా కనపడటంతో ఇక్కడ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చిన తర్వాత మొత్తం జరిగిన ఇన్సిడెంట్ అంతా బయటకు వచ్చింది. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రత్యూష, TV9 హైదరాబాద్.